అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ జానపద కథల్లోని రాజకుమారి గంధర్వ కన్యలు కథ. ఒక రాజ్యంలో ఒక రాజున్నాడు. అతనికి 6 కొడుకులు. 6 మంది కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని రాజుగారు అనుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి నుంచి కాకుండా 6 ఒకే ఇంట్లో ఉన్నటువంటి 6 అక్క చెల్లెళ్లతో వివాహం చేయాలని రాజుగారు తలచారు. కానీ రాజుగారికి రాజ్యమంతా తాను వెతికినా కూడా ఎక్కడ ఆ విధంగా 6 కన్యలు ఒకే ఇంటి నుంచి లభించలేదు. కాబట్టి ఆ కుమారులు ఏం చెప్పారంటే, నాయనా, ఇక్కడ దొరకడం లేదు, మేము దేశాటన చేస్తాము, ఎక్కడైనా దొరికితే చేసుకుంటాము అని చెప్పి వారు తండ్రి అనుమతి తీసుకొని రాజభవనం నుండి బయలుదేరతారు. రాజకుమారులు ఒక్కొక్క రాజ్యము తిరుగుతూ అమ్మాయిల కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. మధ్యలో వారికి ఒక పేదరాశి పెద్దమ్మ అవ్వ కనపడుతుంది. ఆ అవ్వ వీరిని చూసి, ఏమి విషయం నాయనా, మీరెక్కడ తిరుగుతున్నారు, ఏమి కావాలి మీకు అని అడుగుతుంది. అప్పుడు ఆ రాజకుమారులు, మేము ఈ రాజ్యానికి సంబంధించిన వారిమి, మా నాన్న ఒకే ఇంటి నుంచి సంబంధించిన అమ్మాయిలను చూడమన్నారు, వారి కోసం తిరుగుతున్నాము అని చెప్తారు. అప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ, ఈ పక్క రాజ్యంలో రాజుకు కూడా 6 మంది ఆడపిల్లలున్నారు, ఆయన కూడా మీ నాన్న మాదిరిగానే ఒకే ఇంటికి ఆ అమ్మాయిలను ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు, మీరు కనుక అక్కడ చేరుకుంటే అక్కడ మీకు పని అవుతుంది అని సలహా ఇస్తుంది. ఆమె సలహా మేరకు వారు రాజభవనంలోకి చేరుకుంటారు. రాజుగారిని పరిచయం చేసుకుని యోగక్షేమాల తర్వాత వారు వచ్చిన కార్యాన్ని వివరిస్తారు. అందుకు ఆ రాజు సంతోషించి 6 అమ్మాయిలతో అంగరంగ వైభోగంగా కళ్యాణం జరిపిస్తారు. అక్కడ కొంతకాలం అందరూ సంతోషంగా ఉండి వారి రాజ్యానికి రావాలని వారు బయలుదేరుతారు. వారు బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో వారికి అడవి వస్తుంది. ఈ రాత్రిపూట ఈ అడవిలో సేదతీరి ఉదయం పొద్దున్నే వెళదాము అని అనుకుంటారు. అనుకొని వారు ఒక చెట్టు దగ్గర అందరూ పడుకొని ఉంటారు. ఆ అడవిలో ఆ చెట్టుకు దగ్గరలోనే ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో నుంచి ప్రతిరోజు రాత్రివేళ గంధర్వ కన్యలు బయటకు వచ్చి వినోదంగా తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు వారి దృష్టి ఈ చెట్టు దగ్గర పడుకున్న వారిపై పడుతుంది. అందరిలోకి చిన్నవాడు వారికి బాగా నచ్చుతాడు. అప్పుడు ఆ గంధర్వ కన్యలు ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఉదయము అందరూ నిద్ర లేచేసరికి చిన్నవాడు కనిపించడు. అందరూ అటు ఇటు చిన్నవాడి కోసం తిరుగుతారు, కానీ ఎంతసేపు అయినా కూడా కనిపించడు. ఆ విధంగా కనిపించకపోయేసరికి మిగతా అన్నయ్యలు, మనం వెళ్ళిపోదాము, తాను వస్తాడులే అని చెప్పి వెళదాము అని నిర్ణయించుకుంటారు. కానీ అతని భార్య మటుకు, నేను వస్తే ఆ రాజుతోనే వస్తాను, లేకుంటే ఇక్కడే ఉంటాను అని చెప్పి వాళ్ళను పంపివేస్తుంది. ఆ అన్నయ్యలు తినుబండారాలు ఆ అమ్మాయికి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి తన భర్త కోసం అడవంతా గాలిస్తుంది, ఎన్నో చోట్ల వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. రాత్రి అయ్యేసరికి కొలనులో నుండి శబ్దాలు వస్తాయి. ఎందుకు ఇచ్చిన శబ్దాలు వస్తున్నాయి, ఈ కొలను దగ్గర చూద్దాము అనుకొని ఆ అమ్మాయి ఆ కొలనులో దూకుతుంది. కొలనులో దూకేసరికి ఆ అమ్మాయికి ఒక పెద్ద రాజ్యభవనం కనిపిస్తుంది. ఆ భవనంలో భర్తను చూస్తుంది, అతనితో మాట్లాడుతుంది. ఈ విధంగా ప్రతిరోజు గంధర్వ కన్యలు లేని సమయంలో ఆ అమ్మాయి భర్త దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వెళుతూ ఉండేది. ఈ విషయాన్ని గంధర్వ కన్యలు తెలుసుకుంటారు. తెలుసుకొని రాజకుమారుణ్ణి వేరే స్థలానికి మారుస్తారు. వాళ్ళు ఆ రాజకుమారుణ్ణి ఒక ద్వీపానికి తీసుకు వెళ్తారు. రోజు మాదిరిగానే రాజకుమారి ఆ స్థలానికి వెళ్ళేసరికి అక్కడ తన భర్త ఉండడు. అప్పుడు విషయం తెలుసుకుంటుంది. గంధర్వ కన్యలు తన భర్తను ఇంకొక చోటుకి మార్చారనే విషయం తెలుసుకుంటుంది. తెలుసుకొని మళ్ళీ ఎక్కడైనా వెతుకుదాము అని తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఒక గరుడ పక్షి పిల్లలు ఒక పాము వల్ల ప్రమాదంలో పడబోతుంటారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఈ రాజకుమారికి కూడా కత్తి, సాము విద్యలు అన్నీ తెలుసు. తన నైపుణ్యంతో ఆ పామును చంపివేసి గరుడపక్షి పిల్లలని కాపాడుతుంది. ఈలోపు గడ్డబేరుండ పక్షి వచ్చి తన పిల్లలని చూసుకుంటుంది. ఆ పిల్లలు, అమ్మ మమ్మల్ని పాము నుంచి ఈమె కాపాడింది అని రాజకుమారిని చూపిస్తారు. అప్పుడు గండబేరుండ పక్షి అడుగుతుంది, ఏమమ్మా, నీవు ఇక్కడెందుకు తిరుగుతున్నావు, నీ అవసరమేమి, నా పిల్లలను కాపాడినావు,
నీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నేను సహాయం చేస్తాను, నీ కార్యాన్ని వివరించమ్మా అంటుంది. అప్పుడు ఆ గండవేరుండ పక్షికి తను వచ్చిన కార్యం మొత్తము చెబుతుంది. అందుకు గండవేరుండ పక్షి అంటుంది, నీ భర్తను ఆ గంధర్వ కన్యలు ఎక్కడ దాచిపెట్టినా కూడా నీకు నేను చూపిస్తాను, నన్ను నమ్ము అని చెప్పి ఆమెను తీసుకొని తాను బయలుదేరుతుంది. అక్కడ ఉన్న ప్రదేశమంతా తిరుగుతూ ఉంటే ఒక ద్వీపం కనపడుతుంది. ఆ ద్వీపం దగ్గర తన భర్త ఉన్నట్టుగా గండబేరుండ పక్షి చూపిస్తుంది. వెంటనే రాజకుమారి తన భర్తను కలుసుకొని సంతోషిస్తుంది. ఇక్కడికి ఏ విధంగా వచ్చావో, ఏమి జరిగింది అనగా గంధర్వ కన్యలు తనను తీసుకొచ్చిన విధాన్ని వివరిస్తాడు. అందుకు గండబేరుండ పక్షి ఆమెకు ఒక సలహా ఇస్తుంది. ఏమి అంటే, ఈ గంధర్వ కన్యల యొక్క ప్రాణాలు వేరే దగ్గరగా ఉంటాయి, ఆ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోమని భర్తను అడగమని రాజకుమారికి చెప్తుంది. అప్పుడు రాజకుమారి తన భర్తకు చెప్తుంది, ఈ గంధర్వ కన్యల యొక్క ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోమని భర్తకు చెబుతుంది. అప్పుడు రాజకుమారుడు నెమ్మదిగా గంధర్వ కన్యలను మాటలలో ఉంచి, మీరు నన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి మీరు తిరుగుతుంటారు, నా ప్రాణానికి భద్రత లేదు, కాబట్టి మీ ప్రాణాలు ఎక్కడ ఉంటాయో చెప్పండి, నేను భద్రంగా ఉంటాను అప్పుడు అని అడుగుతాడు. అప్పుడు గంధర్వ కన్యలు ఆ రాజకుమారుడి మాటలు నమ్మి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఎక్కడ ఉంటాయో తెలియజేస్తారు. ఒక ద్వీపంలోని 6 చిలకలలో మా ప్రాణాలు ఉంటాయని చెప్తారు. ఈ విధంగా ఆ చిలకలు ఉండే ప్రదేశాన్ని వాటి ద్వారా వీరు తెలుసుకొని రాజకుమారుని తీసుకొని గండబేరుండ పక్షి అక్కడికి చేరుకుంటుంది. అక్కడ ఆ రాజకుమారి ఆ చిలకల యొక్క ప్రాణాలన్నిటినీ నలిపి వేస్తుంది. వాటిని నలిపినప్పుడు గంధర్వ కన్యలు కూడా మాయమైపోతారు. అప్పుడు తాను తిరిగి భర్త వద్దకు వచ్చి కలుసుకొని సంతోషంగా రాజభవనాన్ని చేరుకుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. పట్టుదల, సహనము, ఎంతో ధైర్యం వల్ల తన భర్తను గంధర్వకన్యల బారి నుంచి కాపాడుకోగలిగింది ఈ రాజకుమారి. పట్టుదల, సహనము, ధైర్యము ఉంటే ఎటువంటి కార్యాన్ని అయినా సాధించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నది ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.